కొంతమంది ఇంతే అడుగుతారు దేవుణ్ణి, దేవా నీ చిత్తం ఏందో చెప్పు, నీ చిత్తం ఏందో చెప్పు, నీ చిత్తం ఏందో చెప్పు అని. తీరా చిత్తం చెప్పినాక అది చేయరు. ఇట్లాంటి సోదరులు అడగటం ఎందుకో ఏమో నాకు అర్థం కాదు. మిమ్మల్ని కాదు, అడిగిన వాళ్ళని చెబుతున్నాను నేను. స్తోత్రం చెప్పండి, 2 చేతులు చెప్పండి. దేవుణ్ణి అడిగినప్పుడు చిత్తం చేసే దమ్ముంటేనే అడగాలి, లేకపోతే అడగొద్దు. నీ మీద ఆనుకొని వెళ్తున్నా ప్రభా అని వెళ్ళిపో. ఇక గుంటో బండో మెరకో ఏదొచ్చి అది అడిగితే చిత్తం చేసే దమ్ముంటేనే అడగాల, లేకపోతే నోరు మూసుకొని కూర్చోవాలి. ఓకేనా? కొంతమంది విచిత్రంగా అడుగుతారు. ఒక బ్రదర్ సేవకి వెళ్ళటానికి 4 రోడ్ల కూడల్లో ఉండి నాణ్యం పైకేస్తున్నాడంట. ప్రభువా నువ్వు కోరుకున్న మార్గం ఏదో చెప్పు, నన్ను ఎందులో పొమ్మంటావో చెప్పు, అందులో నాణ్యం పడేటట్టు చేయి ప్రభువా అని పైకేసాడంట. అది పోయి ఒక రోడ్లో పడింది. ఇతంతా పక్కన కొంతమంది చూస్తున్నారు. ఒకడు అడిగాడు, ఇప్పుడు కాదు తర్వాత. సరే కింద పడింది, ఇంకా రోడ్డు పోయి చూపించింది, అటు పోవాలిగా. మళ్ళీ తీసుకొని పైకి వేసాడు. అట్లా 3 సార్లు వేసాడు. చూసేవాడు అడిగాడు, నువ్వు దేవుడి చిత్తం అడిగావు కదా, ఒకసారి నాణ్యం పడ్డప్పుడు మరి అటు వెళ్ళాలి కదా, మళ్ళీ వేస్తున్నావు ఏంటంటే, నాణ్యం పడిందిలే కానీ నేను అనుకున్న రోడ్డు పడలేదు, అది పడిందా వేస్తాను అన్నాడంట. ఏమయ్యా అంతేనా పద్ధతి? ఒకసారి దేవుని చిత్తం ఇదని నీకు స్పష్టపరచబడిన తర్వాత మళ్ళా ఇక దాని గురించి మళ్ళీ వేరే ఆలోచనలో. బిలాము అనేవాడికి చెప్పాడు దేవుడు ఏమనంటే, బిడ్డ నాకు నువ్వెంతో నీకంటే ఎక్కువరా వాళ్ళు. నా స్నేహితుడైన అబ్రహాము సంతతి, నేను దీవించిన ఇస్సాకు సంతతి, నేను ప్రేమించిన యాకోబు సంతతి. నా స్నేహితుడైన అబ్రహాము సంతతి, నేను దీవించిన ఇస్సాకు సంతతి, నేను ప్రేమించిన యాకోబు సంతతి వాళ్ళు నేను ఆశీర్వదించి వాగ్దానం చేశాను. వాగ్దత్త ప్రజలు, నిబంధన జనులు, వాళ్ళని శపించకూడదు నాయన, అది నీకే ప్రతికూలము, శపించకూడదు నాయన, వారు ఆశీర్వదించబడిన వారని చెప్పాడు బంగారు తండ్రి మయ్య చెప్పాడు. ನೀವೇನ್ ಮಾಡ್ತಿದ್ದೀರಾ? ఐ స్లీపింగ్. ನೀವು తెల్లవారు లేవగానే ఈ బిలాం వచ్చి అంటాడు ఆ అనుచరులతో, బాయ్ లేండి, బాలాకు తన ఇంటెడు బంగారము నాకు ఇచ్చినను, యెహోవా సెలవు లేక నేను ఒక అడుగు కూడా కదలను. బాలాకు తన ఇంటెడు బంగారం నాకు ఇచ్చినా సరే నేను ఈ పని చెయ్యనని రానని చెప్పండి అన్నాడు. సరే వెళ్ళారు. వాడు అనుకున్నాడు బాలాకు, రాయుడు సరే అని ఇంకా పెద్ద అధికారం కలిగిన వాళ్ళని కొంతమందిని తీసుకొని వాళ్ళకి ఇంకా స్వదేశం ఇంకా ఎక్కువ చాలా డబ్బు ఇచ్చి పెద్ద అధికారుల్ని అండ్ ఎక్కువ సొమ్ముని ఇచ్చి పంపించాడు. ఎక్కడికి? బిలాం దగ్గరికి పంపించాడు. మళ్ళీ పంపించినప్పుడు వీడు ఏమనాలా, ఈ శత్రుడు ఏమనాలా? అరే ఒకసారి చెబితే మీకు మైండ్ పనిచేయట్లేదా? నా దేవుడు అవునని కాదని వాడై ఉండలేదురా, ఆయన అవునంటే అవును, కాదంటే కాదు. మళ్ళీగా ఆయన మాట తప్పేది ఏమి ఉండదు. ఆయన నిరంతరం ఏకరీతిగా ఉంటాడు. కాబట్టి మీరు 100 సార్లు వచ్చినా సరే ఒకటే స్టేట్మెంట్, నేను రాను ఓ అనాలి. అనలా మనవాడు. ఎందుకంటే రెండోసారి ఇంకా ఎక్కువ సొమ్ము చూపించేసరికి నోరు ఊరింది. అంతే కదా, వచ్చిన వాళ్ళు ఫలానా అధికారం కలిగిన వాళ్ళ మేము అన్నారు, ఎక్కువ సొమ్ము చూపించారు. ఇంకొక మాట అన్నారు, అయ్యా బిలాం గారు చిన్న మాట అండి, తమరు ఈ ఒక్క సాయం చేస్తే ఇంతని చెప్పట్లేదు, తమరు కోరినంత. అంతకు ముందు వాళ్ళు ఎంతో చెప్పారు కదా, అసలు ఇక వద్దండి ఇంత అంతనొద్దు, తమరు రాజ్యంలో కోరుకున్నది ఏదైనా సరే సార్ మీ ఇష్టం, పేరుకే రాజుగానే ఇక మొత్తం తమదే మీ ఇష్టం చెప్పమన్నాడండి బాలాక్ గారు. అప్పుడు పుట్టింది పెద్దోళ్ళు అన్నట్టు ఇపర బుద్ధి, డబ్బు 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 బుద్ధి పుట్టి, ఈ రాత్రి ఇక్కడ నేను నిలిచి ఉండు, రాత్రి వేళ వచ్చును ఏమి చెప్పును అది మీకు చెప్పేదని అన్నాడు. మళ్ళా వచ్చాడు నైట్ పెద్ద ఆయన, ఏం బిలా ఏం సంగతి అనుకుంటూ వచ్చాడు. వచ్చారు మళ్ళీ కనపడ్డారు.
మళ్ళీ వేరే ఫేసులు కనపడ్డాయి. ఎవరు వీరు అన్నాడు, అనుకుంటా లోపలికి వచ్చాడు. రండి ప్రభు, మీరు లోపలికి రండి. వస్తున్నా, ఎవరు వీళ్ళు? వాళ్ళ బాలాకు రాజు అనుచరులు, ఇంకా పెద్ద అధికారులు ప్రభు. ఎందుకు వచ్చారు? అదే ఆ ప్రజలు బాగా ఇబ్బంది పెడుతున్నారట, వాళ్ళని శపించమని మళ్ళా వచ్చారు. వాళ్ళ ముఖాలు చూస్తూ వాళ్ళు బ్రతిమాలుతుంటే నేనేమో కాదనలేకపోతున్నాను. అయినా ప్రభు తమరి చిత్తం, తమరు వెళ్ళమంటే వెళ్తా, లేకపోతే లేదంటే అని. ఇప్పుడు దేవుడు ఎట్ట చూసుంటాడు? దేవుడు అమాయకంగా చూసుంటాడా, క్రీగంట చూసుంటాడా? క్రీగంట అంటే ఏంటి? ఈ డైలాగ్ వాడగానే అట్లా క్రీగంట చూశాడు దేవుడు. చూసి చిద్విలాసంగా నవ్వి, బిలాము వెళ్తావా నాయన అన్నాడు. అయ్యో, తమరు సెలవు లేకుండా నేను ఎప్పుడన్నా ఏదన్నా చేశానా ప్రభు? పొరపాటును కూడా తమరు సెలవేయండి, ఇస్తేనే కదులుతా, లేకపోతే అసలు అబ్బే వాళ్ళు ఎంతటి వాళ్ళైనా నాకు లక్ష్యం. అంత సీన్ లేదులే కానీ పోనాయనా అన్నాడు. పోనాయనా పో. ఫస్ట్ ఏమో నేను ఆశీర్వదించిన వాళ్ళు నువ్వు శపించకూడదు, అది నెరవేరదని చెప్పాడు కదా. తర్వాత వీడికి సిగ్గుండాలిగా. దేవుడు నేను ఆశీర్వదించిన వాళ్ళు అన్న తర్వాత ఆశీర్వదించిన వాళ్ళ జోలికి పోకూడదనే సిగ్గుడికి ఉండాలిగా. నేను మళ్ళీ అడిగాడు, మళ్ళీ అడిగితే పొమ్మన్నాడు. మళ్ళీ అటు చెప్పలా, కావాలంటే చదవండి. సరే పోనాయనా అన్నాడు. పో, అయినను నేను నీ నోట ఉంచిన మాటలే బయటకు వస్తాయి, పొమ్మన్నాడు. ఇక ఏమి సంబరం అంటే బిలాముకి అసలు, ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము అని మనం పాడుకున్నాడు వాడు కూడా. పాడుకొని వాళ్ళతో కలిసి, అబ్బాయి దేవుడు పర్మిషన్ ఇచ్చాడు, వచ్చేస్తాను పోండే అని పంపించాడు. ఇక వాళ్ళు పోయి శుభవార్త చెప్పారు. సార్, డబ్బు పనిచేసింది సార్, అధికారం పనిచేసింది సార్, వస్తున్నాడు సార్, మంచి శుభవార్త తెచ్చారా అని బాలాకు కూడా పండుగ చేసుకున్నాడు. మనోడు బయలుదేరాడు. అప్పట్లో వాహనాలు గాడిదలేగా, కంచెర గాడిదని ఎత్తుంటాయి కాస్త. మన గాడిదలాగా పొట్టి కాదు, కొంచెం కంచెర గాడిద అంటే కాస్త గుర్రం అంతా, దాదాపు చిన్న పొట్టి గుర్రం అంతా ఉంటుంది, దాదాపు గుర్రం అంత హైట్ ఉంటుంది కాస్త. అది దొరకలా ఈ మధ్యలో, ఎక్కడ దొరికితే అది కూడా తెచ్చి పెట్టేవాడు. ఎప్పుడన్నా చూసి కాస్త దగ్గరికి పోయి ఎప్పుడన్నా మనసు బాగాలేనప్పుడు ఒక తను తినేవాడు. దేవునికి స్తోత్రం. ఆ సైట్ ఉంటాయి అన్నమాట. ఎక్కాడు బిడ్డ, బయలుదేరాడు. కొంచెం దూరం పోయిన తర్వాత తన దగ్గరికి వచ్చిన ఒక ఆయన ఏం పొమ్మన్నాడుగా. ఎవరు ఆయన పేరు? యెహోవా. అయితే కొంచెం దూరం పోయిన తర్వాత ద్రాక్ష తోటల మధ్యలోకి పోయిన తర్వాత, ద్రాక్ష తోటల గోడలు కట్టేవాళ్ళు అప్పట్లో. ఆ రెండు తోటల మధ్యలో, ద్రాక్ష తోట దారి మధ్యలో గోడలోని ఆ ప్రక్క ఈ పక్క ఇరుకు సందులు, అందులో గుండా గాడిద వెళ్తుంది. ఆ ఎదురుగా యెహోవా దూత ఉన్నాడు. యెహోవా దూత ఎట్లున్నాడు? ఖడ్గం చేత పట్టుకొని ఉన్నాడు. ఆయన ఎవరు అనుకున్నారు? యేసయ్య. ఎందుకంటే నిర్గమాకాండము 23వ అధ్యాయము 20వ వచనంలో, ఇదిగో నీకు తోడై ఉండి త్రోవలో నిన్ను కాపాడి నేను నీకు చెప్పిన చోటుకి రప్పించుటకు నీకు ఒక దూతను ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని మౌనముగా ఉండి ఆయన మాట వినవలెను, ఆయనకు కోపము రేపవద్దు, ఆయన మీ అతిక్రమములను పరిహరింపడు, ఎందుకంటే నా నామము ఆయనకుందని యెహోవా చెప్పాడు. చెప్పినోడు యెహోవా ఏమని చెప్పాడు? త్రోవలో నిన్ను కాపాడి నేను నీకు చెప్పిన చోటుకి రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను, ఆ దూత పేరు కూడా నా పేరే అని చెప్పాడు. చదవండి. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు. నిర్గమాకాండం 23వ అధ్యాయం 20వ వచనం నుంచి చదువుతున్నాడు. అక్క తొందరగా వినండి, ఇక ముగిస్తున్నా. ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను, ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను, ఆయన కోపము రేపవద్దు, మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు, నా నామము ఆయనకు ఉన్నది. అద్దుగో ఆ మాట అండర్లైన్ చేయండి. నా నామము ఆయనకున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక.
एक बार पढ़ा 2 बार रिवाइज किया तो అంటే ఎవరండి మాట్లాడిన ఆయన ఎవరు? అందరూ చెప్పండి నోరు తెరిసి. యెహోవా. అక్కడ వచ్చింది, అక్కడ ఉన్న ఆయన వాళ్ళ తోడుగా ఉన్న దూత పేరేంటి? యేసయ్య. యెహోవా. యెహోవా అంటే మాట చెప్తున్నవాడు ఒక యెహోవా, ఆయన ఎవరిని గూర్చి చెప్తున్నాడో అతడు కూడా యెహోవా. ఇక్కడ బిలాము నువ్వు పో అన్నవాడు ఒక యెహోవా, ఎక్కడికి రా నువ్వు వచ్చేది, నీ తాట తీస్తానని కత్తి తీసుకున్నాడు ఒక యెహోవా. అది విషయం. అర్థమైందా? లేకపోతే ఇక్కడ మాట్లాడి పొమ్మన్నాడు మళ్ళీ ఆయనే అడ్డు తగలటం ఏంటి? ఇక్కడ పొమ్మన్నవాడు ఒకడు, అక్కడ అడ్డు తగిలిన వాడు ఎవరో తెలుసా? ఇశ్రాయేలు కాపరి. ఆ ప్రజలకు ఎవరైతే భద్రతగా ఉన్నాడో, ఎవరికి నియమించబడ్డాడో ఆ దూత. అదే యాకోబు అంటాడు, సమస్త శ్రమలలో నుండి నాకు తోడై ఉండి నన్ను కాపాడిన దూత. ఎవరా దూత? ప్రభు అయిన యేసుక్రీస్తు. నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చెయ్యి విడువక, నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చెయ్యి విడువక, అంతము వరకు కాపాడు దేవా, అంతము వరకు కాపాడు దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, ఓ ప్రభువా. దేవునికి మహిమ. దేవునికి పాటలు ఎక్కువ వద్దులే, టైం తీసుకుంటుంది. ఆయన అడ్డుపడ్డాడు, అడ్డుపడి 2 మార్లు కత్తి విసిరాడు. గాడిద తప్పించింది. ఒకసారి అటూరికింది, ఒకసారి ఇటూరికింది. పాపం ఈ తప్పించే నేపథ్యంలో, అటు ఇటు ఉరికిన నేపథ్యంలో మనోడి కాలు ద్రాక్ష తోట గోడ ఉందిగా, ఆ గోడకి ఈ గాడిదకి మధ్య కాలు ఉంటుందిగా, 2 కాళ్ళు ఎట్టేసి కూర్చుంటాడుగా, అటు ఒకటి ఇటు ఒకటి. అది తీసుకెళ్ళి, మరి గాడిద గట్టిగా ఉంటుందిగా, అది తీసుకెళ్ళి ఆ దూత కత్తెత్తగానే భయపడి ఆ గోడకి ఒత్తుకుంది. అది భయపడి ఒత్తుకునేసరికి పాపం మధ్యలో మనోడు కాలు పడింది. కాలుపడి ఏ అంటున్నా సరే భయపడి ఏ అని అంటే, నీ మాటిని ముందుకు పోతే ఎదురు దూతున్నాడు, సస్తావరా అని అలాగే వచ్చేసరికి పాపం బిడ్డకి బాధేసి గాడిద దిగి, ఏది ఎడ్డగాడిదా, ఆ గాడిదని దిగి బెత్తం తీసుకొని కొట్టడం మొదలు పెట్టాడు. బాధుతున్నాడు పట్టుకొని. పాపం దాని బాధ చెప్పుకోవాలిగా, అన్యాయంగా కొడుతున్నాడుగా, వాడినే కాపాడటానికి ట్రై చేసిందిగా. దేవునికి జాలి వచ్చి ఆ దరిద్రుడితో నువ్వన్నా మాట్లాడవే అని దాన్ని నోరు తెరిచాడు. గాడిదకి నోరు ఇచ్చాడు, ఎదురు నిలబడ్డాడు. ఎవరైనా? సైన్యములకు అధిపతి నీకేగా నా స్తుతి, నా సైన్యములకు అధిపతి నీకేగా నా స్తుతి. చాలు. ఆయన దేవునికి స్తోత్రం. బెత్తం తీసుకొని బాగుతుంటే గాడి దగ్గర నోరు తెరిచాడు. ఇక అప్పుడు నా 2-3 దెబ్బలు కొట్టనిచ్చి గాడిద అరిసింది. బుద్ధి లేనాడా అగో అంది, బుద్ధి లేనాడా అగో అంది. ఎక్కడ స్వరం వినపడుతుందని చుట్టూ చూశాడు. చుట్టూ చూసా నిద్రమోహమాడ, నేనే మాట్లాడుతుంది. నువ్వు నన్ను తెచ్చినప్పటి నుంచి నువ్వు ఎక్కుతూ వచ్చిన గాడిదను కానా? ఎప్పుడన్నా నీకు ఇలా చేశానా? నిద్రమోహమాడా, ఉసురు మొహమాడా, ఉడతలు పట్టేవాడా, చిడతలు కొట్టుకుంటా కూర్చుంటే సరిపోదురా, ఎదురెవరున్నారో చూసుకోవాలా.
నీకు భజన చేయడం ఒకటే తెలుసు, 2 సార్లు వేయబాడు నిన్ను, తప్పించా దరిద్రుడా. నన్ను కొడుతున్నావు, సిగ్గు లేదంటారు నీకు? ఎన్ని తిట్టాలను మొత్తం తిట్టాడు పెట్టేది. ఎందుకు కొడుతున్నావు నన్ను అడిగింది ఫస్ట్, ఎందుకు కొడుతున్నావు అని. మరి నువ్వు నన్ను 2 సార్లు నువ్వు నా కాలు వచ్చేసావు, ఏంది నా కాలు ఏమైపోవాలనుకున్నావు? కాలు కాదురా, సత్తా అసలు మొత్తానికి. అది చూడరా ఎదురు ఎవరున్నారో. ఎప్పుడన్నా నీకు ఇలా చేశానా? ఇలా చేశానంటే నీకు మైండ్ పనిచేయొద్దా? Dream jobs? ఇలా చేశానా? ఇలా చేశానంటే నీకు మైండ్ పనిచేయొద్దా? చూస్తే ఉన్నాడు అక్కడ, అంత పెద్ద మనిషి, అంత పెద్ద విగ్రహం, పెద్ద శాలు, కత్తి పట్టుకో రారా అని. గుండె జారిపోయింది, మోకాల్లోకి వచ్చింది. ఎక్కడుండే గుండె ఆడుకు గడగడగడగడలు ఆడిపోతా. ప్రభా, శాపం పెడతానికి వస్తున్నావే, నా ప్రజల్ని శపించడానికి వస్తున్నావే, రా, నా తండ్రి నీకు పర్మిషన్ ఇచ్చాడు కదా, రా. కానీ నేను ఒకడున్నా, నీ నోట ఏ మాటలైతే ఉంచుతాను అయ్యా వస్తాయి పా అంటే. ఆడుంది గుండె, అయ్యా నువ్వు, అయ్యా ఉదయా, ఏయ్ ఆడికి వెనక్కి పా, శాపం పెట్టాలా, నువ్వు ఎట్ట పెడతావు నేను చూస్తాపా. కాదయ్యా, అయ్యా అయ్యా నీతో పెట్టుకుంటే వెళ్తానయ్యా, ఏయ్ వెళ్తాలే పా, ముందుకు వెళ్ళాల్సిందే, నువ్వు నీ అంతు తేలుస్తావా. కత్తి తీసుకొని తరివాడు పా అని. పోతాడా? 7 బలిపీఠాలు కట్టమంటాడు ఆ బాలాగాడికి చెప్పి. 7 చోట్ల బలిపీఠాలు కడతాడు. మొదటి బలిపీఠం దగ్గరకు వచ్చి, బిలాంగారు అదిగో జనం చూడండి, ఆ గుంపు చూడండి, నేల ఈనిందా అన్నట్టున్నారు గుంపు, సముద్రం ఇసుక రేణువులాగా ఉన్నారు గుంపు, మొత్తం చావాలి, తెగులు వచ్చి చావాలి. అయ్యా నోరు తెరవండి అనండి, అయ్యా అయ్యా ఆ బంగారు నోటితో 4 ముక్కలు శాపాలు పలకండి, అయ్యా 4 ముక్కలు చాలయ్యా. అప్పుడు మనోడు ఎత్తుకున్నాడు, బాలాకు ఏమని శపించేది, యెహోవా శపించలేదే, ఏమని శపించేదిరా, యెహోవా శపించలేదే, యెహోవా బొత్తిగా వారిని ఆశీర్వదించున్నాడే, యెహోవా ఆశీర్వదించిన వారిని నేనెట్లా శపించి మనగలుగుతాను రా. అసలు శాపవాక్యం ఎలా నాకు వచ్చింది? అదుగో యాకోబు ఇసుక రేణువును చూడు, యాకోబు రేణువుని ఎవడు లెక్కింపగలడో? గురుపోతు వలే, కొదమ సింహం వలే అతడు ఉన్నాడు చూడు. ఆ జనమునకు ఎదురు లేదు, ఆ జనముకు ఎదురు నిలిచి ఎవడు నిలవలేడు. వారు ఆశీర్వదించబడిన వారు ఇంకా వృద్ధి అవుతారు అని పొగిడి దీవించి నీతిమంతుల మరణం వంటి మరణం నా కలుగునుగాక. 7 సార్లు. మొదటిసారి, అయ్యా బిలాంగ్ గారు మీరు వాళ్ళ కోసం వచ్చారా మా కోసం వచ్చారా సార్? బాలాకు నీ పక్షముననే వచ్చి తిని, మరి వచ్చిన ఎడల పూర్తిగా నీవు వారిని దీవించితివి. ఏమని చెప్పేదిరా? శాపం పెడదామని నోరు తెరుస్తున్నారా? నాలుక ఇటు తిప్పాల్సింది అడు తిరుగుతుందిరా. ఆ శాపం కాస్త దీవెనగా మారి లోపల నుంచి బయటకు వచ్చేటప్పటికి తలంపుల్లో శాపం పడుతుంది, నోట్లో నుంచి బయటకు వచ్చేటప్పటికి దీవెనగా మారుతుందిరా. మై క్యా కరు, కుచ్ భీ నహీ కర్ సక్తా రే బాలాకు భయ్యా, కుచ్ భీ నహీ కర్ సక్తా. నేనేం చేయలేను రావు బాలాక. తలంపుల్లోనేమో తిడదాం, శాపం పెడదామని అనుకుంటున్నాను, నోట్లోంచి బయటకు వచ్చేటప్పటికి దీవెనగా మారతాం. సరే సార్, ఇంకా ఉన్నాయి కదా సార్, అక్కడికి పోదాం సార్, సార్ అక్కడ శాపం పెట్టండి సార్ అని 7 బలిపీఠాల దగ్గరికి వెళ్ళి 7 పశువులు వధించి 7 బలులు అర్పించి కూడా 7 మార్లు బ్లెస్సింగే, దీవెనే ఇచ్చాడండి. ఎందుకు ఈ విషయం? బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, 2 కీలకమైన విషయాలు చెప్పి ముగించకపోతే అప్పుడు అడగండి. అది ఎంత సమయం పట్టిందో తెలీదు. 2 కీలకమైన చెప్పి ముగించేస్తాను నేను. మొట్టమొదటిది దేవుడు ఒకరికి తోడై ఉంటే, దేవుడు ఒకరి పక్షం వహిస్తే, శాపాలు పెడదాము దుర్మార్గాలు చేద్దామని వచ్చిన వాళ్ళు కూడా పూర్తిగా దీవించి మేలు చేసే పోతారు.
దేవుడు తోడై ఉన్న వానికి కీడు చేసే మగోడెవడు లేడు. హలో, దేవుడు ఎవనికి తోడై ఉన్నాడో వానికి ఒరిజినల్గా కీడు చేసే మగోడెవడు లేడు. కీడు చేశానని ఎవడన్నా సంకలు ఎగరేసినా తిరిగి చూస్తే వాడు పూర్తిగా మేలే చేసి ఉంటాడు. ఏలయనగా దేవుడు వానికి తోడై ఉన్నాడు.